నేను మహారథి గారి వారసుగా నేను చిట్టిబాబు గారు ఈరోజు మనందరినీ విడిచి వెళ్ళడం నిన్నటి రోజున చాలా బాధాకరం. ఎక్కడ ఏ అంశం పైన మాట్లాడాలన్నా, ఎవరి గురించి ప్రశ్నించాలన్నా కంచు కంఠంలా తన గళాన్ని వినిపిస్తూ నిజం వైపు మాట్లాడారు. ఎంతమంది ఎన్ని మాటలన్నా కూడా నేను నిజం వైపు ఉంటాను. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి వచ్చిన ఒక కార్యకర్తగా నిబద్ధతతో పనిచేశారు. చాలా చాలా ఆయన ఎన్ని విజయాలను చూశారో, ఎన్ని అపజయాలను చూశారో, ప్రజల్లో మనిషిగా బతికారు. నన్ను ఎక్కడ కనిపించిన అమ్మాయి బాగున్నావా అని మాట్లాడతారు. నేనున్నానంటే డిబేట్లో ఇద్దరం కలిసి అన్నీ నాకు షేర్ చేసేవారు. ఇంకా ఎక్కువ అనుబంధం ఏంటంటే మా చిన్న తమ్ముడు వాళ్ళ అబ్బాయి కలిసి చదువుకోవడం వల్ల మాకు ఇంకొంచెం ఎక్కువ బాగా దగ్గర సంబంధం. ఈరోజు త్రిపురనేని చిట్టిబాబు గారు అంకుల్ లేకపోవడం చాలా బాధాకరం అండి. మీడియాకి చాలా ఎసెట్ అయ్యారు, మీడియాకి చాలా చాలా సపోర్ట్ చేశారు ప్రతిసారి. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం చాలా చాలా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేమంతా. ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కలగజేయాలని, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు సద్గతి కలగాలని కోరుకుంటున్నాను. పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నట్టుగా ఆయన ఎప్పుడూ మన మధ్యనే ఉంటారు. ఆయన మాటలు మన మధ్యనే ఉంటాయి. ఆయన పాటలో వాళ్ళ పిల్లలందరూ కూడా మంచిని అందరికీ పంచాలని కోరుకుంటూ, ఒక మంచి వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధాతప్త హృదయంతో అశ్విని గాలి అంజలి ఓం సార్. ప్రభుత్వం త్రిపురనేని చిట్టిబాబు గారు పెద్దబ్బాయి నిన్న అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అయింది. డయాలసిస్ చేసినప్పుడు ఆల్రెడీ ఐసీయూలో ఉన్నప్పుడు డయాలసిస్ నిమిత్తం అరెస్ట్ అయింది. ఇవాళ ఇక్కడ పబ్లిక్ వ్యూ కోసం పెట్టాను ఫిలిం చేంబర్లో. ఇవాళ కుదరట్లేదు అంత్యక్రియలు అన్నీ చేయడానికి. సో మోస్ట్ ప్రాబబ్లీ టుమారో మేము అంత్యక్రియల టైమింగ్ అంతా మేము వీళ్ళ మహాప్రస్థానమా లేదా వేరే ఏదైనా స్పాట్ లైక్ ఫ్యామిలీ హ్యాస్ టు సిట్ అండ్ డిసైడ్. అది నేను త్వరలో తెలియపరుస్తాను. మెడ్రాస్ వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయత్నం చేసే రోజుల్లో ఒక సంవత్సరం పాటు తిరిగి మళ్ళీ వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ మెడ్రాస్ వచ్చినప్పుడు ఆయన ఆఫీస్లో కలిసి ఇలాగ నేను డైరెక్ట్గా చేయాలనుకున్నాను. నాకు 6 నెలలుగా పెట్టుకోవడం ఎవరు ఎందుకు అడగలేదు. నన్ను కాపాడి రాజాజీ హాల్కి వచ్చి అక్కడ అంటే అక్కడ కృష్ణ గారితో చూడదు అమ్మాయి మొగుడు మామూలు సినిమాకి నాకు క్లాస్ కొట్టడం, క్లాస్ చూపించడం ఇవన్నీ నేర్పి అప్పటి నుంచే ఆ రోజు ఏం జరిగిందంటే లంచ్ బ్రేక్లో నన్ను ప్రొడక్షన్ అసిస్టెంట్ అర్జెంట్గా వచ్చి ఫోన్ చేయన్నాడు. ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత ఈయన నన్ను పిలుస్తున్నాడు. సాయంత్రం ఎక్కడ ఫోన్ చేసి వచ్చాను సార్. ఎక్కడ ఫోన్ చేశాను ఈయన మీ దగ్గర ప్రొడక్షన్ అసిస్టెంట్ పిలిచి బాగా చివాట్లు పెట్టి ఎవరనుకున్నాం అతను డైరెక్టర్ ఇవాళ జాయిన్ అయ్యాడు, రేపటి నుంచి మాతోనే కూర్చొని ఫోన్ చేస్తాడు అని నాకు కూడా ఒక గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఎప్పుడైనా సరే బ్రేక్ అంటే నాతోనే ఉండు, నాతో పాటే ఫోన్ చేయాలి డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అని. అప్పటి నుంచి నాకు చాలా అత్యంత ఆత్మీయుడు, అన్నయ్య అనిపించే చదువున్న మనిషి. అటువంటి అన్నయ్య చిట్టి వెళ్ళిపోయాడు. తమ్ముడు చేయి నేను మహారథి గారి వారసుగా నేను చిట్టిబాబు గారు ఈరోజు మనందరినీ విడిచి వెళ్ళడం నిన్నటి రోజున చాలా బాధాకరం.
ఎంతమంది ఎన్ని మాటలు అన్నా కూడా నేను నిజం వైపే ఉంటాను. ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీ జనసంఘ నుంచి వచ్చిన ఒక కార్యకర్తగా నిబద్ధతతో పనిచేశాను. చాలా చాలా ఆయన ఎన్ని విజయాలను చూశారో, ఎన్ని అపజయాలను చూశారో, ప్రజల్లో మనిషిగా బ్రతికారు. నన్ను ఎక్కడ కనిపించిన అమ్మాయి బాగున్నావా అని మాట్లాడతారు. నేనున్నానంటే డిబేట్లో ఇద్దరం కలిసి అన్నీ నాకు షేర్ చేసేవారు. ఇంకా ఎక్కువ అనుబంధం ఏంటంటే మా చిన్న తమ్ముడు వాళ్ళ అబ్బాయి కలిసి చదువుకోవడం వల్ల మాకు ఇంకొంచెం ఎక్కువ బాగా దగ్గర సంబంధం. ఈరోజు త్రిపురనేని చిట్టిబాబు గారు అంకుల్ లేకపోవడం చాలా బాధాకరం అండి. మీడియాకి చాలా ఎసెట్ అయ్యారు, మీడియాకి చాలా చాలా సపోర్ట్ చేశారు ప్రతిసారి. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం చాలా చాలా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేమంతా. ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కలగజేయాలని, నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు సద్గతి కలగాలని కోరుకుంటున్నాను. పోయిన వాళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయిన వాళ్ళ తీపి గుర్తులు అన్నట్టుగా ఆయన ఎప్పుడూ మన మధ్యనే ఉంటారు. ఆయన మాటలు మన మధ్యనే ఉంటాయి. ఆయన పాటలో వాళ్ళ పిల్లలందరూ కూడా మంచిని అందరికీ పంచాలని కోరుకుంటూ, ఒక మంచి వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధాతత్వ హృదయంతో అశ్రుని గాలి అంజలి ఘటిస్తాను. ఓం సార్. ప్రభుత్వం త్రిపురనేని చిట్టిబాబు గారు పెద్ద అబ్బాయిని నిన్న అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆయనకి కార్డియాక్ అరెస్ట్ అయింది. డయాలసిస్ చేసినప్పుడు ఆల్రెడీ ఐసీయూలో ఉన్నప్పుడు డయాలసిస్ నిమిత్తం అరెస్ట్ అయింది. ఇవాళ ఇక్కడ పబ్లిక్ వ్యూ కోసం పెట్టాను ఫిలిం చేంబర్లో. ఇవాళ కుదరట్లేదు అంత్యక్రియలు అన్నీ చేయడానికి. సో మోస్ట్ ప్రాబబ్లీ టుమారో మేము అంత్యక్రియల టైమింగ్ అంతా మేము వీళ్ళ మహాప్రస్థానమా లేదా వేరే ఏదైనా స్పాట్ లైక్ ఫ్యామిలీ హ్యాస్ టు సెట్ అండ్ డిసైడ్. అది నేను త్వరలో తెలియపరుస్తాను విత్ క్లారిటీ. మెడ్రాస్ వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయత్నం చేసే రోజుల్లో ఒక సంవత్సరం పాటు తిరిగి మళ్ళీ వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ మెడ్రాస్ వచ్చినప్పుడు ఆయన ఆఫీస్లో కలిసి ఇలా నేను డైరెక్టర్ చేయాలనుకున్నాను. నాకు 6 నెలలుగా పెట్టుకోవాలి, ఎవరు ఎందుకు అడగలేదు నన్ను బాగుపడి రాజాజీ హాల్కి వచ్చి అక్కడ వెళ్తే అక్కడ కృష్ణ గారితో చూడటం, అమ్మాయి ముగ్గురు మామూలు సినిమాకి నాకు క్లాస్ చేతిలో క్లాస్ కొట్టడం, క్లాస్ చూపించడం ఇవన్నీ నేర్పి అప్పటి నుంచే ఆ రోజు ఏం జరిగిందంటే లంచ్ బ్రేక్లో నన్ను ప్రొడక్షన్ అసిస్టెంట్ అర్జెంటుగా వచ్చి ఫోన్ చేయన్నాడు. ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత ఈయన నన్ను పిలుస్తున్నాడు. సాయంత్రం ఎక్కడ ఫోన్ చేసి వచ్చాను సార్, ఎక్కడ ఫోన్ చేశాను ఈయన లేకపోతే మీ దగ్గర అంటే ప్రొడక్షన్ అసిస్టెంట్ పిలిచి బాగా చివాట్లు పెట్టి ఎవరనుకున్నాం అతను అసిస్టెంట్ డైరెక్టర్ ఇవాళ జాయిన్ అయ్యాడు, రేపటి నుంచి మాతోనే కూర్చొని ఫోన్ చేస్తాడు అని నాకు కూడా ఒక గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఎప్పుడైనా సరే బ్రేక్ అంటే నాతోనే ఉండు, నాతో పాటే ఫోన్ చేయాలి డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం అని. అప్పటి నుంచి నాకు చాలా అత్యంత ఆత్మీయుడు, అన్నయ్య అనిపించే చదువున్న మనిషి. అటువంటి అన్నయ్య చిట్టి వెళ్ళిపోయాడు.